హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ అంటే పేపర్ని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. తర్వాత దానికి నేను బ్లాక్ కలర్ పెయింట్ వేసాను. తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక వైట్ A4 సైజ్ షీట్ తీసుకున్నాను. దానిపైన నేను కొన్ని కలర్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ తీసుకొని వేసాను. అందులో ఏంటంటే పింక్, ఆరెంజ్, లెమన్ ఎల్లో, బ్లూ, బ్రౌన్, రెడ్, ఇంకా గ్రీన్. సో ఈ కలర్స్ తీసుకొని ఒక డిజైన్ లాగా వేసాను. మీకు కావాలంటే మీకు నచ్చిన కలర్స్ మీరు వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఇలా వస్తుంది అన్నమాట. అన్ని కలర్స్ వేసిన తర్వాత ఏంటంటే ఒక థాట్ తీసుకున్నాను. సో ఆ థాట్ని వైట్ పెయింట్తో దీనిపైన మొత్తం రాశాను. తర్వాత ఆ వైట్ పెయింట్ పైన గోల్డ్ కలర్తోని మళ్ళీ దానిపైన అవుట్లైన్ లాగా వేసాను అనమాట. మనం ముందుగా తయారు చేసుకున్న పేపర్ రూల్స్ని దీనికి 4 సైడ్స్ స్టిక్ చేస్తే మనకి ఫ్రేమ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఫైనల్ అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది.
సో నెక్స్ట్ ఏంటంటే ఇంకో A4 సైజ్ తీసుకొని దానిపైన ఒక లీఫ్, అంటే మామూలుగా మనకు దొరికే లీఫ్ ఏదన్నా ఒక లీఫ్తోని ప్రింట్ చేయొచ్చు అనమాట. సో ఆ లీఫ్ పైన పెయింట్ లైట్గా, డార్క్గా కాకుండా లైట్గా వేసి దాన్ని ర్యాండమ్గా పేపర్ పైన ప్లేస్ చేయడం అనమాట. సో ప్లేస్ చేసినప్పుడు ఏంటంటే అది లైట్గా వస్తుంది. సో అది ప్రింట్ వచ్చినప్పుడు ఎట్లా వస్తుందంటే ఒక ఫెదర్ లాగా వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఈ పేపర్ పైన మొత్తం నేను ప్రింట్ చేశాను. సో ఇక్కడ నేను దీంట్లో 2 కలర్స్ యూజ్ చేస్తాను. ఒకటి ఏంటంటే పింక్, ఇంకా ఇంకొకటి ఏంటంటే ఆరెంజ్. సో మనకి ఈ విధంగా వస్తుంది. దీనికి కూడా మనం పేపర్ రోల్స్ 4 సైడ్స్ స్టిక్ చేస్తే ఇది కూడా ఫ్రేమ్ లాగా ఉంటుంది. ఫైనల్లీ మన బాల్ ఫ్రేమ్స్ రెడీ అయిపోయినాయి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.